వరి కాడలు. రైతు ఆరుకాలం పండించిన పంట వరి పంట. ఇది చాలా ముఖ్యమైన దశ. ఈ దశలో వరి కొయ్యడానికి వీలవుతుంది. ఒకప్పుడు వరి కొయ్యాలంటే రైతు కూలీలకు గుత్తకి ఇచ్చి వారు 10-20 మంది వచ్చి కొడవలితో కోసేవారు. కోసిన తర్వాత 2 రోజులు లేదా అదే రోజు తాళ్లతో మోపులు కట్టి వరి కాడలను తాడుగా పేని 2 తాళ్ళు కింద పరిచి వరి కాడలను కోసేటప్పుడే దగ్గరగా కుప్పగా వేసేది. ఆ కుప్పగా పెట్టిన వరి కాడలను, ఆ వరి కుప్పలను చేతులతో తీసుకువచ్చి ఆ 2 తాళ్ళపై పేర్చి పెద్దగా కుప్ప అయినాక ఆ 2 తాళ్ళతో బిగించి ఒకరికి ఒకరు ఎత్తుకొని తలపై పెట్టుకొని పడుగ్గా పెట్టేది. వరుసగా పేర్చి పడుగ్గా పెట్టేది. ఆ తర్వాత ట్రాక్టర్ వచ్చి దానిపై తిరిగేది. అంతకుముందు ఎడ్లతో తిప్పేది. ఆ విధంగా పడుగు పెట్టి ట్రాక్టర్తో పడుగును తొక్కించేది. తర్వాత వడ్లు రాలి ఆ తర్వాత వడ్లను గడ్డిని వేరు చేసి కుప్పగా పేర్చేది. వడ్లను వరిగడ్డిని పశువులకు ఉపయోగించేది. ఆ వరిగడ్డి పెద్ద గడ్డి ఆముగా పేర్చేది. చాలా బాగుండేది ఆ రోజులు. ఇప్పుడున్న అధునాతన కాలంలో వరి కోసే మెషిన్లు వచ్చాయి. అవి కోయడంతోనే వడ్లుగా మార్చి ట్రాక్టర్లో నింపుతున్నాయి. దాని తర్వాత వడ్ల మార్కెట్కు తరలించి అక్కడ ఎండబోసి రైతు ఎన్నో కష్టాలు పడి అక్కడ పోసిన పంటను కూడా సరిగా ఉండలేని పరిస్థితి. వర్షాలు వచ్చి ఎండబోసిన టైంలో అవి నానడం మొలకెత్తడం జరుగుతున్నాయి. ఈ విధంగా రైతు కష్టం అంటే 6 కాలం పండించిన పంట ఈ విధంగా ప్రాసెసింగ్ జరుగుతున్నది. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. అధునాతన కాలంలో వరి మిషన్లతో కోయడం, కూలీ వాళ్ళకి పని లేని సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పట్లో వడ్లు కొనేవారు రాశి దగ్గరికి వచ్చి ఆ వరి పంట, వరి ధాన్యం అంటే వడ్లను ఒక రేటు పెట్టి ఈ రేటుకి ఇస్తావా అని రైతును అడిగేది. ఆ ఇద్దరి మధ్య సంభాషణ జరిగి ఒక ఒప్పందానికి వచ్చేది. ఇద్దరు కలిసి వడ్లను కాంట వేయడం, తర్వాత తరలించడం జరిగేది. అంటే కింటాకు ఇంత అని ఒప్పందానికి వచ్చి రైతుకు కొనేవారి మధ్య ఒప్పందంలో ఉండేది. కొద్ది రోజుల తర్వాత మనీ చెల్లించేది. అప్పట్లో ఈ కాలువలో నీళ్లు వచ్చి ఈ పంటలన్నీ పండేది. వరి పంటలైనా పత్తి పంటలైనా పండించేది. ఇప్పుడు ఆ కాలువ తీసే రైతులు ఇలాంటి కాలువలపై అక్కడక్కడ శ్రద్ధ అనేది కనుమరుగవుతున్నది. పొలానికి నీళ్లు పెట్టి అప్పట్లో ఎడ్లతో దున్నేది. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చి ఎడ్లు, ఆవులు, బర్రెలు కరువైనాయి అంటే ఇప్పుడున్న కాలంలో ఎక్కువ పశు సంపద కోల్పోతున్నాం. పశు సంపద అంటే అప్పట్లో ఎడ్లు, ఆవులు, బర్రెలు ఎక్కువగా ఉండేది. ప్రతి ఇంట్లో ఉండేది. ఇప్పుడు ఆ విధంగా లేదని భావిస్తున్నా.
ఇప్పుడున్న కాలంలో బావులు కూడా తక్కువయ్యాయి. సూర్యుడు ఉదయిస్తున్న సమయం. వరి కాడలు, వరి పంట. ఉదయం ఇప్పుడు సమయం వచ్చేసి 7:53 అవుతున్నది. తేదీ 6 నవంబర్ 2025. ఆ చిలుకలు కిలకిల రాగాలు. వరి కోసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ భూమి పదును అంటే నీళ్లు పెట్టి ఎడ్లతో 3 నుండి 5 సార్లు దున్నాక వడ్ల మొలకలు అయినాక పొలంలో చల్లి నారుగా పెరిగాక కూలి వాళ్ళు వచ్చి నాటు వేసి పాటలు పాడుతూ ఆనందంగా నాటు వేస్తారు. ఆ నాటు వేసిన పంట పెరగడానికి యూరియా, దుక్కిపిండి లాంటివి చల్లుతారు. పెరిగి పెద్దగయ్యే వరకే ఎన్నోసార్లు మందులు కూడా పిచికారి చేసే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా రైతు 6 కాలం పండించిన పంట చేతికి రావాలంటే ఎన్నో కష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది రైతు కష్టం. బాగుంది. నత్తలు ఎలా ఉంటాయో చూసుంటారా? ఇప్పుడు చూడండి, ఈ విధంగా మెల్లగా పాకుతూ వెళుతున్నది. ఇది ఇంకో నత్త. ఈ విధంగా వడ్ల పంటపై ఇలాంటి పురుగులు వడ్లని తింటుంటాయి. ఈ విధంగా ఇలాంటి పురుగులు ఉంటుంటాయి. అందువల్ల రైతులు వరి చేనుకు మందులు కొడుతుంటారు. ఇప్పుడు మీకు వరి చేను కోసే మిషన్ చూపిస్తాను. వరి కోసే మిషన్ వరి కోయడానికి రెడీ చేస్తున్నారు. వెల్సులలో మట్టి తీస్తున్నారు, క్లియర్ చేస్తున్నారు మట్టి. ఈ మిషన్ ఈ ముందున్న పండ్లతో వరి కాడలను లోపలికి తీసుకుంటుంది. ఇలా లోపలికి తీసుకొని ప్రాసెసింగ్ జరుగుతుంది. వడ్లు గడ్డి వేరై వడ్లు ఇక్కడి నుంచి వస్తాయి. ఈ పైప్ నుండి ఇక్కడి నుంచి వరి గడ్డి పడుతుంది. వరి కోయడానికి సిద్ధంగా ఉంది. ముందుకు కదులుతుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ వర్షను కోయనికి వస్తుంది. ముందుకెళ్తుంది.
అప్రాక్స్ ఎంత ఉంటుందా మిషను? 24,50. 24,50 అంట. అంటే 24,50,000. ఇక నడిచిన సేపే తర్వాత బుడద పూసుకొని బొరాల్సిందే. అంటే గంటకి ఎన్ని ఎకరాలుగా వస్తుంది? గంటకి ఎకరంగా వస్తుంది. ఎకరంగా వస్తుందా? నడుస్తూనే బండి. అంటే ఎంత తీసుకుంటారు గంటకి చెప్తారా? వస్తుంది. గ్యామ్ హార్వెస్టర్ 2024 మోడల్ అంట ఇది. మెషిన్ వరి పొలంలోకి దిగుతుంది. ఇప్పుడున్న అధునాతన కాలంలో ఇలాంటి మెషిన్లు వరి కోస్తున్నాయి. ఆనాడు అంటే ఆనాటి కాలంలో అంటే కొద్ది కాలమని అప్పుడు కూలీలు వారు వచ్చి వరిచేను కోసేవారు. ఇప్పుడున్న పరిస్థితులు ఇవి, అప్పుడున్న పరిస్థితులు అవి. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ అన్నీ మారుతూ ఉంటాయి, మనుషులు కూడా మారుతూనే ఉన్నారు. ఈ విధంగా వరి మిషన్ వడ్లని గడ్డిని వేరు చేసి వడ్లు ట్రాక్టర్లో పోపిస్తారు. వరి కాడలు 3 నుండి 4 అడుగులు పెరుగుతుంది. ఇప్పుడు ఈ మెషిన్ వచ్చేసి 2 అడుగుల పైగా కోస్తున్నది. ముందు భాగం వరి కాడలను అందుకొని కట్టాయి లోపలికి పోతున్నది. గడ్డి వెనకాల కింద పడుతుంది. ఈ వరికాడలు 3 నుండి 4 అడుగుల దాకా పెరుగుతున్నది. ఈ మిషన్ వచ్చేసి 2 నుండి ఆ పైన కట్ చేస్తున్నది వరికాడలను. ఈ విధంగా రైతుకు తక్కువ సమయంలో ఎక్కువ వరి చేను కోయడానికి వీలవుతుంది.
రైతుకు ఎంతో ఉపయోగకరం, కానీ పశువు సంపద ఉన్నవారికి వరిగడ్డి దొరకడం కష్టమవుతుంది. ఇది రైతు కష్టం. ఈ వీడియోలో అన్ని విషయాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. రైతుకు ఉపయోగపడే విషయాలు తెలియని వారికి షేర్ చేయడంలో భాగస్వామ్యులు అవుతే బాగుంటుంది. అలాగే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ విధంగా ప్రాసెస్ గడ్డి బయటికి వెళ్తున్నది. ఇక్కడ పక్షులు కూడా వాటికి కావలసిన ఆహారం కీటకాలు బయటికి వస్తుంటాయి కదా, అవి తినడానికి పక్షులు వెయిటింగ్. అవి ఎంత ఎదిగా తిరుగుతున్నాయో చూడండి పక్షులు. ఈ మడి కంప్లీట్ చేశారు. ఇంకొక 2-3 సెకండ్లో కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా కంప్లీట్. వరం దిగుతుంది, కింది మడికి వెళ్తుంది. ఈ ట్రాక్టర్లో ఒడ్లు నింపుతారు, ఆ ప్రాసెసింగ్ కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు కింది మళ్ళీ దిగుతుంది కదా, ఆ వరం ఎత్తుగా ఉండడం వల్ల త్వరగా దిగడానికి కష్టమవుతుంది. ఆ వరం దిగడానికి ఇటు నుంచి వచ్చి ఇటువైపు నుంచి వచ్చి వరం దింపుతాడు.